ఒక రకంగా సనాతనవాదులమని చెప్పుకుంటున్న వాళ్ళు, లేదంటే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్నామని చెప్పుకునే వాళ్ళు, అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తున్నా, మరోవైపు అనంత శ్రీరాము ఈ వేదికను ఒక రకంగా డైవర్ట్ చేసి లేనిపోని విషయాల్ని అల్లి, సినిమా వాళ్ళు కథలు అల్లినట్టుగా లేనిపోని విషయాల్ని అల్లి తనకున్న అక్కసును ఇండైరెక్ట్ గా ఈ రకంగా ఆ సభను వాడుకున్నారంటూ చాలా మంది యొక్క అభిప్రాయం. అనంత శ్రీరామ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం న్యూట్రల్ గా చూసినప్పుడు ఖచ్చితంగా కొన్ని వ్యాఖ్యల్ని ఖండించాలి. ఎందుకంటే హిందువులు నమ్మేది భారతం, భాగవతం, రామాయణం లాంటి ఆ రచనలో ఉన్నటువంటి పాత్రలను గాని వేరే మతస్థులు విమర్శిస్తే ఒక అర్థం ఉంటుంది. కానీ అంటే హిందూవాదిగా ఉంటూనే హిందువులు అనుసరించే, ఆచరించే, చదివే, లేదంటే యాక్సెప్ట్ చేసే, వాటిని ప్రగాఢంగా నమ్ముతూ విశ్వసించే రచనల్ని అంటే భారతంలోని పాత్రల్ని కూడా ఆయన డివైడ్ చేసి మాట్లాడడం జరిగింది. వేరే మతస్థులు రాసిన గ్రంథంలో హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు ఉన్నప్పుడు గాని, పరమత వ్యక్తులు గాని కించపరిచినప్పుడు మాట్లాడాల్సిన విషయాన్ని భారతంలోని కర్ణుడి పాత్రను సినిమా వాళ్ళే పనిగట్టుకుని ఒక హీరోగా మిగతా కృష్ణుడు, అర్జునుడు ఇలాంటి పాత్రల కంటే ఉదాత్తమైన క్యారెక్టర్ గా చిత్రీకరించడం అనేది హిందూ సమాజానికి చెడు లాంటిదే అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదో పాత సామెత అన్నట్టుగా తను సినిమా రంగంలో ఉంటూ ఆ సినిమా రంగాన్ని ఇండైరెక్ట్ గా కొంతమందిని టార్గెట్ చేసి మాట్లాడడం, అది కూడా అర్థం పర్థం లేకుండా మాట్లాడడం అనేది ఒక రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అర్థం పర్థం లేనివిగానే చూడాలి. ఇంకొకటి, అనంత శ్రీరాము ఆ స్టేజ్ పైన పదే పదే సనాతన ధర్మం, హిందూ ధర్మ పరిరక్షణ అంటూ మాట్లాడడం కూడా ఒక రకంగా హిందువుల్ని కూడా అభద్రతా భావానికి లేని ఒక ఆలోచనని హిందువుల్లో క్రియేట్ చేయడం కూడా అని నేను భావిస్తాను. ఎందుకంటే సమాజంలో అన్య మతస్థులు, అనేక రకాల మతాలు, అనేక రకాల కులాలు ఎలాంటి భయమో అభద్రత లేకుండా అందరూ కూడా బతికే ఒక సమాజంలో ఎక్కడో ఒకటి అలా జరిగే సంఘటనని మనం తీసుకుని ఏదో హిందూ మతానికి ఏదో అయిపోతుందనో, లేదో సనాతన ధర్మాన్ని ఎవరో పనిగట్టుకుని ఏదో చేస్తున్నారంటూ కొన్ని ఎగ్జాంపుల్స్ ని తీసుకుని అదే 100%గా జరుగుతుందని ఒక వేదిక మీద పదే పదే మాట్లాడడం, ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఎదుగుతూ ఎంతో ప్రసిద్ధి చెందుతున్నటువంటి తన ఉంటున్న సినిమా రంగానికి సంబంధించిన విషయాలపైన, సినిమాలపైన ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా విమర్శలు చేయడం అనేది సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు, హీరోలు, ఇతరేతర సాహిత్యకారులు, దర్శకులు ఇలాంటి వాళ్ళు అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యల్ని ఏమాత్రం కూడా అంగీకరించే పరిస్థితుల్లో అయితే లేరు.